ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన క్లాస్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జియోగ్రఫీలో 5th యూనిట్ అయినటువంటి శీతోష్ణ స్థితి శాస్త్రం వాయు స్థితి శీతోష్ణ స్థితి. అసలు ఏంటి మనకు ఈ శీతోష్ణ స్థితి అంటే ఏదైనా ఫస్ట్ ఇంట్రడక్షన్ మీకు షార్ట్ కట్లో అయితే చెప్తాను చూడండి. ఏదో ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన వాతావరణం యొక్క పీడనం కానీ ఉష్ణోగ్రత పవనాలు ఈ యొక్క ఆర్ద్రత అవపాతం లాంటి స్థితినే మనము వాతావరణం అంటారు. మినిమం మనకు 30 years అబౌవ్ గన నమోదైన సగటునే శీతోష్ణ స్థితి అంటారు. అర్థమైందా అండి? మినిమం మనకు 30 years అబౌవే ఉండాలి. అందులో ఆ నమోదైన సగటునే మనము శీతోష్ణ స్థితి అంటారు. సో మరి ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే శీతోష్ణ స్థితిలో యొక్క ఫస్ట్ చూసుకుంటే వాతావరణం ఏంటి, దాని యొక్క నిర్మాణం ఎలా ఉన్నింది, సౌరపుటం అంటే ఏంటి, మళ్ళీ ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, అవపాతం లేదా వర్షపాతము, దీని గురించి అయితే నేర్చుకున్నాం. క్లాస్ అయితే మళ్ళీ చెప్తున్నా, ప్రతి క్లాస్లో మీకు వినడానికి బోరింగ్గా అనిపించవచ్చు. లాస్ట్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీరు ఎండింగ్ వరకు అయితే చూడాలి. స్టార్టింగ్ కానీ మిడిల్ కానీ స్కిప్ చేసుకుంటూ వెళ్తే అర్థం కాదండి. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. క్లాస్ ఈ విధంగా అనిపించిందో, నెక్స్ట్ ఇంకా మీకు ఎలా చెప్పాలో అర్థమయ్యే విధంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా పీడిఎఫ్ విషయానికి వస్తే కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, నేను పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా సెండ్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను, లేకుంటే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ ఫాలో అవ్వడం వల్ల 1 day బిఫోర్ మీకు అయితే నేను అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, లైవ్ క్లాసెస్ చేయాలంటున్నారు. లైవ్ క్లాసెస్ ఏ టైము ఏ డే అయితే బెటర్గా ఉంటుందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఏ లెసన్ గురించి అయితే చేయాలో 1 day బిఫోర్ నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఆ లెసన్ అయితే నేర్చుకొని రెడీగా ఉండండి. టైమింగ్ అండ్ డే వీక్లీ 1 డేనా లేకుంటే 2 డేసా ఏదో ఒక టైం సెట్ చేసుకొని ఆఫ్టర్నూన్ నైట్, మ్యాక్సిమం మనకు ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అంటే 9:30 9 అలా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆఫ్టర్ లంచ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఏదో ఒకటి మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా నాతో కామెంట్ అయితే చేయాలి మర్చిపోకుండా, ఓకేనా? సరే, మరి లేట్ చేయకోకుండా మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు క్లాస్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అంటే దీనికి ఏమి మళ్ళీ మీరు ఏదో అనుకునేరండి, లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నారనేసి, బట్ అంతకంటే కాదండి. అట్లీస్ట్ కొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది, మీరు లైక్ చేయడం వల్ల రీచ్ అవుతుంది, అంటే మన ఫ్రెండ్స్కి కూడా రీచ్ అవుతుంది. సో అందుకే నేను అడిగేది ప్రతి వీడియోలో కూడా, మీరు మళ్ళీ ఏదో అనుకునేరు. సో మన వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అయితే చాలా బెటరే కదా అండి. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ చూసుకుంటే, ఇంట్రొడక్షన్ చూడండి. మనం నివసించే భూమి చుట్టూ గాలిపొర ఎంత సుమారుగా 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే వ్యాపించి ఉంటుంది. ఈ యొక్క గాలిపొరనే మనం వాతావరణం అంటారు. అంటే మన యొక్క భూమి చుట్టూ గాలిపొర అనేది ఎంతవరకు అయితే ఉండాలంటే సుమారుగా 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపిస్తుంటే ఆ పొరనే మనము వాతావరణం అంటారు, రైటా? ఓకే. ఉష్ణోగ్రత, పీడనము, వర్షపాతము, ఆకాశం యొక్క పరిస్థితి, పవనాలు మొదలైన వాటినే మనము వాతావరణ మూలకాలు అనేసి అంటారు, అంటే వెదర్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి మనకు తరచుగా అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఇందాకే కదా చెప్పింది, ఒక ప్రదేశంలో వాతావరణ మూలకాల స్థితిని ఒక రోజు లేదా కొన్ని గంటలలో ఉన్న దానినే మనము వాయుస్థితి అంటారు. వాయుస్థితి అనేసి దేనిని అంటారండి? ఒక ప్రదేశంలో ఉండే వాతావరణ మూలకాల స్థితిని ఒక రోజు కానీ ఒక కొన్ని గంటలలో కానీ ఉండే దానినే మనము వాయుస్థితి అంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇంపార్టెంట్గా ఉండేవి నేను అండర్లైన్ చేస్తానండి. దేశంలో మనకు ఈ యొక్క దేశ కేంద్ర ప్రధాన వాతావరణ కార్యాలయం ఎక్కడ ఉందంటే పూనాలో అయితే ఉంది. ఫస్ట్ మనకు దేశం కంట్రీ పరంగా చూసుకుంటే మనకు దేశం పరంగా వచ్చేసి వాతావరణ కార్యాలయం ఫస్ట్ పూనాలో అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో అయితే ఉంది. కంట్రీ పరంగా చూసుకుంటే పూనా అండ్ మనకు ప్రపంచం పరంగా చూసుకుంటే జెనీవాలో అయితే ఉంది. వాతావరణ స్థితిని తెలిపే శాస్త్రాన్ని వాతావరణ శాస్త్రం అంటారు. ఎంత ఈజీగా ఉందో కదా, వాతావరణ యొక్క స్థితిని తెలిపే శాస్త్రాన్ని వాతావరణ శాస్త్రం అనేసి అంటారు.
అసలు క్లైమేట్ అంటే ఏంటి? రోజు మారుతున్న వాయుస్థితి అంశాల సంగ్రహమే శీతోష్ణ స్థితి. రోజు అంటే ఈరోజు ఉండేది రేపు ఉండదు కదా అండి. ఈరోజు చలిగా ఉండొచ్చు, రేపు వెచ్చగా ఉండొచ్చు. సో అలా రోజు మారుతున్న వాయుస్థితి అంశాలనే సంగ్రహమే మనకు శీతోష్ణ స్థితి అంటారు. ఒక ప్రదేశానికి లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన కొన్ని సంవత్సరాల, ఇందాక చెప్పాను కదా, సగటు టెంపరేచర్ కానీ, యొక్క వాయుపీడనం కానీ, పవనాలు కానీ, వర్షపాతం కానీ మొదలైన పరిస్థితులను అయితే మనకి శీతోష్ణ స్థితి అనేది తెలుపుతుంది అన్నమాట. క్లైమేట్ అనేది తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియా శీతోష్ణ స్థితి ఋతుపవనాల మీద అయితే ఉంటుంది కదా. ఋతుపవన శీతోష్ణ స్థితి మోన్సన్ క్లైమేట్ అనేది వ్యవహరింపబడుతుంది. వాతావరణం కిందికి వస్తే మనకు వాతావరణం అంటే భూమి చుట్టూ ఉన్న వాయువుల మిశ్రమమే. ఇది మనకు భూమిపైన ఉన్న వాతావరణ పొర అండి. వాతావరణంలో మనకు గాలి, తేమ, ఉష్ణోగ్రత, పీడనము, మేఘాలు వంటి యొక్క అంశాలు అయితే ఉంటాయి. మరి మనకి ఈ యొక్క వాతావరణంలో కొన్ని అంశాలు అయితే ఉన్నాయండి. అంటే నిర్మాణం గురించి చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ వాతావరణ లక్షణాలు, భౌతిక రసాయనిక ధర్మాలు, ఉష్ణోగ్రత తేడాలు దృష్ట్యా వాతావరణాన్ని 5 ఆవరణలుగా అయితే మనకు విభజించారు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రోపో ఆవరణం. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థెర్మోస్పియర్, ఎక్స్పోస్పియర్. ట్రోపో, స్ట్రాటో, మెసో, థెర్మో, ఎక్సో. ఇవి ట్రోపో ఆవరణం వచ్చేసి మనకు ఎంత హైట్ ఉంటుందంటే 180 కిలోమీటర్స్. అలాగే స్ట్రాటో ఆవరణం వచ్చేసి 18 నుండి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకు మేసో ఆవరణం వచ్చేసి 50 నుండి 55 ఉంటుంది. థర్మో ఆవరణము 85 టు 800 కిలోమీటర్స్. ఎక్సో ఆవరణం వచ్చేసి 800 కిలోమీటర్స్ పైన అయితే ఉంటుంది. అన్నిటికంటే ఎత్తు ఏది ఉందంటే ఎక్సో ఆవరణం అయితే ఉంది. ఫస్ట్ వన్ మనకు ట్రోపో ఆవరణం గనం చూసుకుంటే దీని యొక్క ఎత్తు గనం ఫస్ట్ చూసుకుంటే మనకు 18 కిలోమీటర్స్ ఎత్తు వరకు గాలి పొరనే మనము ట్రోపో ఆవరణం అంటారు. భూమి నుండి ఎన్ని కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉండాలి? ఈ యొక్క గాలి పొర అనేది 18 కిలోమీటర్స్ వరకు అయితే ఉండాలి. ఈ ఎత్తు భూగోళం అంతటా ఒకే మాదిరిగా అయితే లేదు. భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్స్ నుండి నెక్స్ట్ ధృవాల వద్ద వచ్చేసి 7 కిలోమీటర్స్ మాత్రమే అయితే ఎత్తు ఉంటుంది. ఈ ఆవరణలో ఏవేవి ఉంటాయి మనకి అధికంగా కనిపిస్తాయంటే నీటి ఆవిరి, మేఘాలు, దుమ్ము కణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడ అండి? ఈ యొక్క ట్రోపో ఆవరణంలో. పొర వచ్చేసి మనకు కింది భాగంలో ఉష్ణోగ్రత హెచ్చుగా ఉంటుంది. సో ట్రోపో ఆవరణము ఇక్కడ లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందండి నాకు కూడా. అంటే మనకి ఇక్కడ ఎట్లా డౌట్ వచ్చిందంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తప్పుగా అనుకోద్దు. భూమి నుండి 18 కిలోమీటర్స్ ఎత్తు వరకు గల గాలి పొరను ట్రోపో ఆవరణం అంటారు కదా. ఇక్కడ మనకు 180 కిలోమీటర్స్ ఎత్తు వరకు అని ఉంది కదా. సో అందుకు కొంచెం డౌట్ ఉంది, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రాటో ఆవరణం. భూమి ఉపరితలం నుండి ఇక్కడ కరెక్ట్గా ఇచ్చారు చూడండి. భూమి ఉపరితలం నుండి 18 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉన్న వాతావరణ పొరనే స్ట్రాటోస్పియర్ అంటారు. స్ట్రాటోస్పియర్ ఎంత ఎత్తు ఉంటే మనకు స్ట్రాటోస్పియర్ అంటారంటే 18 టు 50 కిలోమీటర్స్. ఎక్కడి నుండి? భూమి ఉపరితలం నుండి. ఓకేనా? ఇది మనకు ట్రోపో ఆవరణం యొక్క పై భాగాన అయితే ఉంటుంది. మరి దీనిలో మనకు ఏం కనిపిస్తాయండి? దీనిలో దుమ్ము, ధూళి, నీటి ఆవిరి కనిపించవు. ట్రోపో ఆవరణంలో అయితే కనిపిస్తాయి. అక్కడక్కడ సిరస్ మేఘాలు అయితే కనిపిస్తాయంట. సిరస్ మేఘాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో గాలి స్వచ్ఛంగా, నిర్మలంగా, పొడిగా అయితే ఉంటుంది. ఈ యొక్క జెట్ విమానాలు ఉంటాయి కదా, జెట్ విమానాలు అయితే ఇక్కడ మనకు పయనిస్తూ ఉంటాయంట. అంటే ఈ యొక్క స్ట్రాటో ఆవరణ మండలంలోనే ఇవి పయనిస్తాయి. ఓజోన్ పొర ఈ ఆవరణంలో కేంద్రీకృతమై సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. ఏది? స్ట్రాటో ఆవరణం. ఈ ఆవరణంలో కేంద్రీకృతమైన సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు భూమికి చేరకుండా అడ్డుకుంటుంది స్ట్రాటో ఆవరణం. దీనికి గుర్తింపుగా ఈ ఆవరణను ఓజోన్ ఆవరణ అని కూడా పిలుస్తారు. ఓజోన్ ఆవరణ అని దేనిని పిలుస్తారంటే ఈ స్ట్రాటో ఆవరణాన్ని. మరి స్ట్రాటో ఆవరణంపై సరిహద్దు భాగాన్నే స్ట్రాటోపాస్ అంటారు. అతినీల లోహిత కిరణాలు అడ్డుకునే ప్రక్రియలో
దాని యొక్క టెంపరేచర్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుందంట. అంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని ఇక్కడ సూత్రము అనేది వర్తించదు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మెసోస్పియర్. మెసో ఆవరణం స్ట్రాటోపాస్ని ఆనుకొని ఉన్న పై భాగాన్నే మెసో ఆవరణం అంటారు. ఇక్కడ స్ట్రాటోపాస్ని ఆనుకొని ఉన్న పై భాగాన్నే మెసో ఆవరణం అంటారు. ఇది మనకు సుమారుగా 85 కిలోమీటర్స్ ఎత్తు వరకు అయితే వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రత కింది భాగాన ఎక్కువగా ఉండి పైకి పోయే కొద్దీ తగ్గుతుంది. బట్ ఇక్కడ ఎత్తుకెళ్ళేది కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని మాత్రం ఉండదు. ఇక్కడ ఉష్ణోగ్రత భాగాన ఎక్కువగా ఉండి పైకి పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఓజోన్ వాయువు తక్కువ మొత్తంలో అయితే కనిపిస్తుంది. దీనిపై భాగపు సరిహద్దుకు మోసోపాస్ అని అంటారు. నెక్స్ట్ థర్మోస్పియర్. మోనోపాస్ నుండి 800 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉన్న వాతావరణ పొరనే థర్మో ఆవరణం అనేసి అంటారు. మోసోపాస్ నుండి 800 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉన్న వాతావరణ పొరనే థర్మో ఆవరణం అంటారు, థర్మోస్పియర్ అంటారు. మరి ఈ భాగంలో అనుసంబంధమైన ఆక్సిజన్ కానీ నైట్రోజన్ యొక్క వాయువుల నిరంతర రసాయనిక చర్య వల్ల ఉష్ణం అనేది ఉద్భవించి ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఈ కారణం వల్ల దీనికి థర్మో ఆవరణం అనే పేరు అయితే వచ్చింది. ఎందుకు? అనుసంబంధమైన ఆక్సిజన్ నైట్రోజన్ వాయువుల యొక్క నిరంతర రసాయనిక చర్య వల్ల ఉష్ణం అనేది ఉద్భవించడం వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క రీజన్ వల్లనే మనకు దీన్ని థర్మోస్పియర్ అనే యొక్క నేమ్ అయితే వచ్చిందంట. మరి ఈ ఆవరణలో అయోనైజేషన్ ప్రక్రియ జరగడం వల్ల దీనిని అయనో ఆవరణం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఎక్సో ఆవరణం అంటే ఎక్సోస్పియర్. థర్మో ఆవరణం పై భాగం అంతా ఎక్సో ఆవరణమే. దీని యొక్క పై భాగం అంతా కూడా ఎక్సో ఆవరణమే. ఈ భాగంలో అతి తేలికైన వాయువులైన హైడ్రోజన్, హీలియం వాయువులు కేంద్రీకృతమైతే ఉన్నాయి. దీనిపై భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వాతావరణ సంఘటనలో మార్పులు అనేవి గోచరిస్తాయి. మరి ఈ ఆవరణానికి విరుద్ధావరణం అనేసి పేరు కూడా ఉంది. విరుద్ధావరణం అని ఏ దానికి పేరండి? ఎక్సో ఆవరణం. ఎందుకు? దీనిపై భూమి గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల వాతావరణ సంఘటనలు అయితే మార్పులు అనేసి గోచరిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి సౌరపుటం ఇన్సోలేషన్ గురించి. అయితే సూర్యుడు నిరంతరం మండుతున్న వాయుగోళం. దీని బాహ్య ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? మనకు 6000 సెంటీగ్రేడ్గా ఉండి క్రమంగా ఎంత ఉష్ణోగ్రతకు ఉండవచ్చు అనేసి శాస్త్రజ్ఞులు అంచనా వేశారంటే 10,000 సెంటీగ్రేడ్ ఉండవచ్చు అనేసి శాస్త్రజ్ఞుల అంచనా. 6,000 నుండి 10,000 వరకు ఉండవచ్చు అనేసి ఈ యొక్క శాస్త్రజ్ఞులు ఎస్టిమేషన్ వేశారు. మరి సూర్యుడు 149.8 మిలియన్స్ 149.8 మిలియన్స్ దూరంలో భూమికి సౌరశక్తిని అనేది ప్రసాదిస్తున్నాడు. సూర్యుని నుంచి బయలుదేరే సౌరశక్తి వికిరణం రూపంలో భూమిని అనేది చేరుతుంది. దీనినే సూర్య వికిరణం అనేసి అంటారు. భూమికి సూర్యుని నుంచి బయలుదేరే సౌరశక్తి వికిరణం రూపంలో భూమి అనేది చేరుతుంది. దీనినే మనము సూర్య వికిరణం అనేసి అంటారు. అంటే మనకు భూమి గ్రహించే ఈ సౌరశక్తినే సూర్యపుటం, సోలార్ ఇన్సులేషన్ అంటారు. సోలార్ ఇన్సులేషన్ అనే దేనిని అంటారండి? సూర్యుని నుంచి బయలుదేరే సౌరశక్తి వికిరణ రూపంలో భూమిని అనేది చేరుతుంది. దీనినే సూర్య వికిరణం అంటారు. ఓకేనా? భూమి గ్రహించే ఈ సౌరశక్తినే సూర్యపుటం, సోలార్ ఇన్సోలేషన్ అంటారు. నెక్స్ట్ సౌరపుటం యొక్క ప్రభావిత అంశాలు కనుక చూసుకుంటే కొన్ని అంశాల వల్ల ప్రభావితమై మారుతూ ఉంటుందంటే అందులో భూమి యొక్క ఆకారం కానీ, భూ పరిభ్రమణం కానీ, వాతావరణ పారదర్శకం, షేప్ ఆఫ్ ద ఎర్త్ రివాల్యూషన్, అట్మాస్ఫియరిక్ ట్రాన్స్పరెన్సీ. ఫస్ట్ భూమి ఆకారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, నేను ఒకవేళ వీడియో కనుక లెంగ్తీగా అయితే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తానండి. ప్రాబ్లం ఏం లేదు, క్లియర్గా మనకు అర్థం అవ్వడానికి కోసం అయితే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను.
ఎందుకంటే కంటిన్యూస్గా ఒకటే మనము అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు చూడడానికి అయితే బోర్గా ఉంటుంది. అంటే నేను అర్థం చేసుకోగలను. సో బోర్డు మీద చెప్పడము ప్లస్ ఇలా ఇక్కడ చెప్పడం అయితే డిఫరెంట్ ఉంటుంది. బట్ ఫ్యూచర్లో నేనైతే ట్రై చేస్తానండి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. ఇంకా టైం పడుతుంది, ఇప్పుడైతే కాదు. సో నేను 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను వీడియో లెంగ్త్ని బట్టి. ఓకేనా? ఎండింగ్ వరకు అయితే చూడండి. మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉండాలండి ఒక లెసన్ చదివే ముందు. ఓకే, సరే. భూమి యొక్క ఆకారం కనుక చూసుకుంటే భూమి దాదాపు గుండ్రంగా ఉండడం వల్ల భూమిపై పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగాను ధృవాల వైపు పోతూ ఏటవాళ్ళకైతే ప్రసరిస్తాయి. అది అందరికీ తెలుసు. బట్ లంబకిరణాలు తక్కువ స్థలంలో ఎక్కువ వేడిని అనేది కలుగజేస్తాయి. ధృవాల వైపు ఎక్కువ వైశాల్యంలో తక్కువ ఉష్ణాన్ని ఏటవాలు కిరణాలు అనేవి కలుగజేస్తాయి. దీనివల్ల భూమధ్య రేఖ ప్రాంతంలో సౌరపుటం ఎక్కువగా ఉండి ధృవాల వైపు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది మనకు సౌరపుటంలో భూమి యొక్క ఆకారం గురించి. నెక్స్ట్ భూ పరిభ్రమణం. ఈ భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడి ఒక రోజులో పగటి కాలం మారుతూ అయితే ఉంటుంది కదా. రాత్రి పగలు సమయం దాదాపుగా సమానంగా భూమధ్య రేఖ ప్రాంతంలో అయితే ఉంటాయి. ధ్రువ ప్రాంతం వైపు వెళ్ళే కొద్దీ రేయింబవల యొక్క వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ధృవాల వద్ద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. దీనివల్ల కూడా సౌరపుటంలో అనేది తేడాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ మనం లాస్ట్ క్లాసెస్లో అయితే చెప్పుకున్నాం, మీకు గుర్తుకుందో అపహేలి పరహేలి అనేసి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రియలో భూమి కొన్ని సందర్భాల్లో సూర్యునికి దగ్గరగా అంటే పరిహేలి స్థితిలో ఉన్నప్పుడు, మరికొన్ని సందర్భాల్లో దూరంగా అపహేలి స్థితిలో అవుతుంది. పరిహేలి స్థితిలో ఉన్న సౌరపుటం ఎక్కువగాను అపహేలి స్థితిలో ఉన్నప్పుడు తక్కువగా అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, వాతావరణం పారదర్శకం. వాతావరణం స్వచ్ఛంగా దుమ్ము ధూళి పొగ లేకుండా పారదర్శకంగా ఉన్నట్లయితే సౌరపుటం అనేది ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛంగా ఉండాలి, దుమ్ము ధూళి పొగ ఏమి ఉండద్దు, పారదర్శకంగా ఉన్నట్లయితే సౌరపుటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దుమ్ము ధూళి మంచు మొదలైనవి సూర్య వికిరణానికి ఆటంకాలుగా ఏర్పడి సౌరపుటం అనేది తక్కువగా ఉంటుంది. 1 డేలో భూమి గ్రహించే సరాసరి సూర్యపుటాన్నే సౌరదినం సోలార్ డే అంటారు. భూమధ్య రేఖ ప్రాంతంలో 350 దినాలు, ధ్రువ ప్రాంతంలో కేవలం 150 దినాలు మాత్రమే ఉంటాయి. చూడండి, అప్పటికే 5.4 టాపిక్స్ అంటే 5.4 సౌరపుటం వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ టెంపరేచర్ చూసుకుంటే, అన్నట్టు మర్చిపోయాను, లైక్ చేస్తారా? చేయకుంటే ఇప్పుడే చేసేయండి. టెంపరేచర్ కన్నా చూసుకుంటే మొదట భూమి వేడెక్కి తర్వాత ఆనుకొని ఉన్న వాతావరణాన్ని వేడి చేస్తుంది. మొదట భూమి వేడెక్కి తర్వాత ఆనుకొని ఉన్న వాతావరణాన్ని వేడి చేస్తుంది. ఈ వాతావరణ తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు. అంటే వాతావరణంలోని వేడి యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. వాతావరణంలోని వేడి తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఇది సూర్యపుటంపై ఆధారపడి ఉంటుంది. సూర్యపుటం మారితే ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. భూగోళం అంతటా ఉష్ణోగ్రత విస్తరణ ఒకే మాదిరిగా అయితే ఉండదు. ఈ విస్తరణ 2 విధాలుగా అయితే జరుగుతుంది. అందులో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్, స్థితిజ సమాంతర విస్తరణ. నెక్స్ట్ ఊర్ధ్వ విస్తరణ, వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకుంటే అందులో మళ్ళీ కొన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ లాటిట్యూడ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్, సముద్ర సామీప్యం, సముద్ర ప్రవాహాలు, పవనాలు, వృక్షజాలము, ఇతరులు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్ర పవనాల నుండి సముద్ర ప్రవాహాలు అలాగే పవనాల నుండి ఇంపార్టెంట్ అండి. దీని నుండి మనకు ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. ఇక్కడ మనము హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకుంటే కొన్ని అంశాలు అయితే ఉన్నాయి కదా. అక్షాంశము, భూజల విస్తరణ, సముద్ర సామీప్యం, సముద్ర ప్రవాహాలు కానీ పవనాలు, వృక్షజాలం, ఇతరులు అన్నీ కూడా ఉంటాయి. యాజ్ యూజువల్గా ఇక్కడ అక్షాంశం గురించి ఇచ్చారు, భూజల విస్తరణ, సముద్ర సామీప్యం, సముద్ర ప్రవాహాలు, పవనాలు కానీ వృక్షజాలము,
ఇతరుల గురించి ఇచ్చారు. యాక్చువల్గా పవనాల గురించి అయితే నెక్స్ట్ సబ్ టాపిక్ అయితే వచ్చిందండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్లో సముద్ర మట్టం నుండి ఎత్తునకు ఉష్ణోగ్రత గల సంబంధమే ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణగా చెప్పబడుతుంది. ప్రతి కిలోమీటర్కు 6.4 సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, లేదా 300 మీటర్స్ 1.8 సెంటీగ్రేడ్ అనేది తగ్గుతుంది. ఈ తగ్గుదలనే సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం, నార్మల్ టెంపరేచర్ అంటారు. ఇది మనకు వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఉష్ణోగ్రత విలోమం. నెక్స్ట్ వాతావరణ పీడనం గురించి చూసుకుంటే అట్మాస్ఫియర్ ప్రెషర్, మన చుట్టూ ఆవరించిన గాలికి బరువు ఉండదని గెలీలియో శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. మన చుట్టూ ఉన్న గాలికి బరువు ఉంటుందనేసి ఈ యొక్క గెలీలియో శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. గాలికి ఉన్న ఈ బలాలు భూమిపై ఉన్న వస్తువులపై ఒత్తిడిని కలుగజేస్తాయి. ఈ ఒత్తిడినే పీడనం అంటారు. గాలిపై ఉన్న ఈ బరువునే భూమిపై ఉన్న వస్తువులను ఒత్తిడి అనేది గురి చేస్తుంది. ఈ ఒత్తిడే మనము పీడనం అంటారు. ఒక ప్రమాణ వైశాల్యము ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న వాతావరణ ఒత్తిడిని వాతావరణ పీడనం అనేసి నిర్వచించారు. ఒక ప్రమాణ వైశాల్యంలోని ఒక ప్రదేశంపై పనిచేస్తున్న వాతావరణ ఒత్తిడినే వాతావరణ పీడనంగా అయితే నిర్వచించారు. మరి ఈ పీడనం ఎత్తు, ఉష్ణోగ్రత గాలిలో తేమను బట్టి మారుతూ ఉంటుంది. సముద్ర మట్టం దగ్గర ఉండే సగటు పీడనాన్ని 760 మిల్లీమీటర్ మనకు పరిగణలోకి అయితే తీసుకుంటారు. పీడనాన్ని కొలిచే పరికరాన్ని బారోమీటర్ అంటారు. పీడనాన్ని కొలిచే పరికరాన్ని బారోమీటర్ అంటారు. అంటే అంగుళాలు, మిల్లీమీటర్లలో వాతావరణ పీడనాన్ని అయితే కొలుస్తారు. ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలోని 1 గ్రాము వాతావరణ బరువును మిల్లీబార్ అంటారు. మిల్లీబార్ ఆధునిక కొలమాన పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రపంచ పీడన మేఖలల గురించి అయితే ఇచ్చారండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్ చూడండి. భూ ఉపరితలంపై పీడనం ఒకే మాదిరిగా విస్తరించలేదు. పీడన విస్తరణలో సూర్యపుటం, భూభ్రమణం, భూజల విస్తరణలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. పీడనం అధికంగా ఉన్న వాటిని అధిక పీడన ప్రాంతాలని, పీడనం తక్కువగా ఉన్న వాటిని అల్పపీడన ప్రాంతాలనేసి అంటారు. పీడనం ఎక్కువగా ఉండే ప్రాంతాలని హై ప్రెజర్ బెల్ట్స్, తక్కువగా ఉండేదాన్ని లో ప్రెజర్ బెల్ట్స్ అంటారు. వీటినే మనము ప్రెజర్ బెల్ట్స్, పీడన మేఖలలు అనేసి అంటారు. మరి ఈ పీడన విస్తరణ మళ్ళీ మనకు 2 టైప్స్ అయితే ఉంటుందండి. సేమ్ మనం అక్కడ చూసాం కదా అలా. క్షితిజ సమాంతర విస్తరణ, ఊర్ధ్వ విస్తరణ. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే భూ ఉపరితలంపై అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట అల్ప పీడనము, అల్ప ఉష్ణోగ్రతలు ఉన్న చోట అధిక పీడనం ఏర్పడ్డాయి. దీని ఆధారంగా భూమిపై మళ్ళీ 4 పీడన మేఖలు అనేవి గుర్తించారు. అందులో మొదటిది భూమధ్యరేఖ అల్పపీడన, ఉపయన రేఖ అధిక పీడన, సమశీతోష్ణ అల్పపీడన, ధ్రువ అధిక పీడన మేఖల. ఇలా మనకు 4 టైప్స్ అయితే ఉన్నాయి. భూమధ్యరేఖ అల్పపీడన మేఖల చూసుకుంటే ఈక్వటారికల్ లో ప్రెషర్ బెల్ట్ చూసుకుంటే భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల అక్షాంశం వరకు అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ సగటు పీడనము 1013 మిల్లీబార్లు. భూమధ్యరేఖ ప్రాంతంలో అది ఉష్ణోగ్రత వల్ల గాలి వేడికి వ్యాకోచం చెంది పైకి లేచి పలుచగా కావడం వల్ల అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు పైకి లేచిపోయి అల్పపీడనం ఏర్పడడం వల్ల దీనిని ప్రశాంత మండలం లేదా నిర్వాంత మండలం లేదా డోల్డ్రమ్స్ అనేసి కూడా అంటారు. ఎందుకంటే ఉష్ణోగ్రత వల్ల గాలి వేడికి వ్యాకోచం చెంది పైకి లేచి పలుచగా కావడం వల్ల అల్పపీడనం అనేది ఏర్పడుతుంది కదా. ఎప్పుడు మనకు పైకి లేచిపోయి అల్పపీడనం ఏర్పడడం వల్ల దీనిని ప్రశాంత మండలం లేదా నిర్వాంత మండలం లేదా డోల్డ్రమ్స్ అనేసి అంటారు. సెకండ్, ఉపఆయన రేఖ అధిక పీడన మేఖల. భూమధ్యరేఖ ప్రాంతంలో పైకి లేచిన గాలి సుమారు 25 నుండి 35 డిగ్రీస్ అక్షాంశాల ప్రాంతంలో కిందికి దిగి చల్లబడడం వల్ల అధిక పీడనము ఏర్పడింది. దీనినే ఉపఆయన రేఖ పీడన మేఖల అనేసి అంటారు.
థర్డ్ వన్ చూసుకుంటే సమశీతోష్ణ స్థితి అల్పపీడన మేఖల. ఫోర్త్ ధ్రువపీడన అధిక పీడన మేఖల. సో దాని గురించి అయితే ఉందండి. ఇక్కడితో నేను ఈ లెసన్ ఈ టాపిక్స్ కొంతవరకు అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పవనాల గురించి అలాగే అవపాతం గురించి అయితే నేర్చుకుందాం. పవనాలు మనం అనుకునే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు ఇవైతే కాదంటే ఇంకా ఉన్నాయి. సో దాని గురించి అయితే క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. అని మన క్లాసెస్ కన్నా నచ్చితే టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనకు చెప్పాను కదా అండి, లైవ్ క్లాసెస్ ఏదైనా చేయమంటారా లేదా అని మీ ఒపీనియన్ బట్టి, మీకు టైం అండ్ డేట్ బట్టి ఏదో ఒకటి సెట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి.